నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని మోడీ. మోడీ పర్యటన సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు దుర్మార్గమని పేర్కొన్న సిపిఎం నేతలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం. నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. అనస్థీషియా వైద్యులకు సత్కారం. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా నేడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో తరించారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివ సేవకులు కాషాయ వస్త్ర ధారణలో నిలబడి హరహర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూల విరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత ప్రధానమంత్రి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రమునకు ఖడ్గములతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, జిల్లా ఎస్పీ సునీల్ శరాన్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అడిషనల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారి అద్రా సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసులు తదితర అధికారులు ప్రధానమంత్రిని అనుసరించి పాల్గొన్నారు. और क्योंकि मल्लिकार्जुन स्वामी जो ये मंदिर है ये 12 ज्योतिर्लिंगों में से एक है और इसी के साथ यहाँ देवी पार्वती को ब्रह्मरांबा देवी के रूप में पूजा जाता है, जो 18 महाशक्तियों का भी एक स्वरूप है। साथ ही इसी परिसर में ज्योतिर्लिंग और महाशक्ति की उपस्थिति जो है वो एक दुर्लभ संयोग बनाती है, अद्भुत दार्शनिक, आध्यात्मिक, सांस्कृतिक अनुभव का प्रतीक। साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास नल्ला माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है। वहीं यहाँ की कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दृष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान शिव को स्नान कराकर उनकी आराधना भी की जाती है। आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एवं गुणविशेषविशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीशैलमहाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुन महास्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं निरोगशतायुष्यसुखजीवनसिद्ध्यर्थं शिवभक्तिपरायणदासिद्ध्यर्थं लोके स्थित सकल
నిధులు అడిగితే అక్రమ అరెస్టుల సిగ్గుచేటని మోడీ పర్యటనలో సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు సరైంది కాదని సిపిఎం నేతలు నాగరాజు, లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయేలాగున చేశారని విమర్శించారు. అమరావతికి నీళ్లు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అప్పు రూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పులో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచే నరేంద్ర మోడీకి నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటనలు చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు, నంద్యాల జిల్లాల నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో బీజేపీ ప్రతిపక్ష హోదాలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నేటికి 11 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, పోలవరంకు నిధులు కేటాయించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిని ఇస్తామని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని చెప్పిన విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగున మోడీ మరోసారి మోసం చేసేందుకు రాష్ట్ర ప్రజలను వంచే కార్యక్రమంలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాకు రావడం సరైంది కాదని అన్నారు. విభజన హామీలను అమలు చేయాలని, ప్రధాని నుండి స్పష్టమైన వైఖరి తెలుసుకోవాలని అడిగేందుకు వెళ్తారని అనుమానంతో పోలీసులు సిపిఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజధాని కూడా ఏం చేయలేకపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు కుండమట్టి నీళ్లు తప్ప ఏమీ లేదని చెప్పి 2019 ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేశావు. మళ్ళీ ఈరోజు ఉచిత వాగ్దానాలకు మోడీకి పర్యటనకు ఎందుకు ఇంత చేస్తా ఉన్నాం అని చెప్పి మేము మాట్లాడతాము. ఈరోజు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చి మరి విద్యా సంస్థల బస్సులన్నింటినీ స్వాధీనం చేసుకొని వాటన్నిటిని ఇబ్బంది పెట్టే పద్ధతిలో చేయాల్సిన పని ఏంటి అని చెప్పి అడుగుతాం. ఈరోజు విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద విద్యా సంస్థలకు వెళ్తే విద్యా సంస్థల జోలికి పోకూడదు, విద్యా సంస్థల గేట్లో కూడా అనుమతి ఇవ్వకూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఒక ప్రభుత్వ కార్యక్రమం పేరు మీద కూటమి రాజకీయ పార్టీల సభను మీరు ప్రభుత్వ పరంగా అడ్డం పెట్టుకునే పద్ధతుల్లో సభను నడిపిస్తా ఉన్నారు. ఈ సభకు మన కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, కాలేజీ బస్సులన్నింటిని కూడా బలవంతంగా యాజమాన్యాన్ని నొప్పించి ఈరోజు ఆ బస్సులన్నీ తీసుకుపోయి 2 రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలను మూతవేయడానికి ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద, ఫీజు రీయింబర్స్మెంట్ మీద, అనేక విషయాల మీద, సమస్యల మీద విద్యా సంస్థలకి వెళితే వారినేమో జోక్యం వద్దు అంటుంది. మరి కూటమి రాజకీయ పార్టీలు ప్రభుత్వం పేరు మీద పెట్టే సభకు బస్సులో జనాన్ని తరలించే పద్ధతుల్లో కోటాలు ఇచ్చి మరి కూడా జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఏముంది అని చెప్తాం. ఈరోజు చంద్రబాబు అట్టహాసంగా చెప్తా ఉన్నాడు, 3.5 లక్షల మంది జనంతో సభ పెడతా ఉన్నాను, సభకు తండోపలుగా జనం తరలి వస్తా ఉన్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు గారు? ఈరోజు ప్రతి విఓఏకి, అంగన్వాడీకి, ఆశాకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారు, పాలక ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యన నోట్లో నాలుకలాగా పనిచేసినటువంటి వారి సమస్యలేమో పరిష్కారం చేయలేదు. కానీ వారందరినీ కూడా జన సమీకరణ కోసం వాళ్ళని వార్నింగ్లు ఇచ్చే పద్ధతిలో జన సమీకరణ చేయాల్సిందే. ఒక్కొక్కరు 3 బస్సులో జనాన్ని తీసుకొని రావాలని చెప్పి విఓఏలకు, ఆర్పీలకు ఈరోజు ఎట్లా నువ్వు టార్గెట్లు ఇస్తావని చెప్పి నేను మాట్లాడతాను. అంటే నీ ప్రభుత్వ సభలకి, రాజకీయ సభలకు జనాన్ని సమీకరించడానికి స్కీమ్ వర్కర్లు, కార్మికులు ఉపయోగపడాలి. కానీ వారి జీవితాలను మెరుగుపరచడం కోసం వేతనాలు పెంచే పద్ధతుల్లో నీవు లేవు. ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పి మేము విమర్శిస్తాం. ఈ రోజు నిజంగా ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం అయితే నీవు ప్రభుత్వంగా సెలవులు ప్రకటించినా, ఇంకోటి చేసినా అర్థం చేసుకుంటా. నీ రాజకీయ సభకు, నీ బలాన్ని బల ప్రదర్శన చేసుకునేటువంటి సభకు
విద్యా సంస్థలను మూసివేసే పద్ధతుల్లో విద్యా సంస్థల బస్సుల్ని వాడుకోవడం అనేది చాలా తప్పు. ఇటువంటి విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటువంటి విధానాల్ని ఇదే కొనసాగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటున్నారు. జిఎస్టీ ఎవరు తెచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ప్రజల నుండి ప్రతి నెల 1,00,000 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు 8 సంవత్సరాల నుంచి 100 లక్షల కోట్లకు పైగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు కేవలం 48,000 కోట్లు తగ్గించినాము. చాలా ప్రజలకు ఉపయోగం చేసినాము. ప్రతి ఇంట్లో నెలకు 15,000 రూపాయలు మిగిలే విధంగా చేసినామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి నెల 15,000 రూపాయలు గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్నది అంగీకరించినట్టే కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకొని అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే సందర్భంగా కేవలం అంగు ఆర్పాటాల కోసం వచ్చి నయవంచన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఉపయోగం లేనిది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు వస్తున్నారో తెలియజేసుకోవాలా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వస్తున్నారని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా విద్యాశాఖకు పూర్తిగా సెలవులు ఇవ్వడము, బస్సులన్నీ కూడా పూర్తిగా ప్రజలకు లేకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. నిజంగా విద్యాశాఖ బస్సులకు సంబంధించి ఏ ప్రైవేట్ బస్సు అయినా కానీ ఎక్కడైనా కానీ పరిధి దాటి వెళ్తే రవాణా అధికారులు 30 కిలోమీటర్లు దాటితే రవాణా అధికారులు సీజ్ చేసి బస్సును లోపల వేయడం జరుగుతుంది. ఆ స్కూల్ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆర్టీసీ అధికారులు కూడా ఎక్కువ మందిని మేము ఎక్కించుకోము, ఆ విధంగా ఎక్కించుకోవడం వలన మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి ప్రజలను ఎక్కడికక్కడ కూడా ఎక్కించుకోకుండా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. ఇన్ని అవాంతరాలు ప్రజలకే పెడుతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి సభకు ఎంతమందినే తరలించండి అని చెప్పేసి ఈరోజు ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. గో బ్యాక్ నరేంద్ర మోడీ గారు. నంద్యాల జిల్లాలో మీరు పర్యటిస్తున్నారు. నంద్యాల జిల్లాకు సిద్ధేశ్వర మలుగు నిర్మాణం చేపట్టండి, శ్రీశైలంకు రైల్వే లైన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే పోలీసులు కూడా ఎక్కడికెక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అడుగుతున్నటువంటి వాళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్న వాళ్ళను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం కేవలం అంగు ఆర్పాటాలకు తప్ప ఏమాత్రము కార్మికుల పక్షాన లేదు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కేవలం కార్మికులు ఎక్కడెక్కడ ఎవరిని తొలగించాలి, మా అనుమాయులను ఎక్కడ ఎక్కించాలనేటువంటి ఆలోచన చేశారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో కూడా ఆర్పీలను, వివోఏలను, అంగన్వాడీలను, ఆశాలను ఏ విధంగా తొలగించాలి, వాళ్ళ ప్లేస్లను మా కుటుంబస్తులను, మా అమ్మాయిలను లక్షలు ఇప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరు 3-4 బస్సులకు ప్రజలను తరలించి సభను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఏ ఒక్క కార్మికులను, స్కీమ్ వర్కర్లను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ కు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సుదర్శనం శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలన్నారు. ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయమన్నారు. పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహాం కుటుంబం హెచ్ఐవి బాలల సంరక్షణ కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ సహదేవుడు, ఆత్మకూరు సుదర్శనం శెట్టిలతో పాటు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అమితల జనార్దన్, ఆత్మకూరు రవి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, లైఫ్ పరివర్తన కేంద్రం నిర్వాహకులు అబ్రహాం లింకన్, కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాలలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అవసరం ఉన్న సమయాల్లో తప్పనిసరిగా లయన్స్ క్లబ్ తరఫున, డాక్టర్ల సంఘం తరఫున రావడం జరుగుతుంది. డాక్టర్ల సంఘం తరఫున కూడా గతంలో మహిళా డాక్టర్లు చాలా సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఆత్మకూరు సుదర్శనం సారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆసుపత్రికి 2 వీల్ చైర్స్ రోగుల్ని లోపలికి తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం రోజు మానంది రోడ్లో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ అనే బాలికల ఛాత్రాలయంలో వారికి నిత్యావసర వస్తువుల సరుకుల్ని అందజేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఈ ఆహార వస్తువులన్నీ మీకు అందజేయడానికి వచ్చినాము. మేము మీకు చెప్పేది ఒకటే, మీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే దాని గురించి మీరు ఆలోచించడం మానేయాలి. దానికి సంబంధించిన వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. సక్రమంగా మందులు వాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మిగతా వారిలాగానే మీరు జీవనం కొనసాగించాలని, బాగా చదువుకోవాలని, చదువుకొని మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన పనులు మనం చేసుకుంటూ మనం సొంత కాళ్ళ మీద నిలబడి మనం కూడా ఇతరులకు సహాయం చేసే స్థాయికి మీరు కూడా రావాలని కోరుకుంటూ మీకు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేలాగా భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అందాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు సమాజం తరఫున మేమందరం కూడా అండగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తూ ఇక్కడ అవకాశం కల్పించిన పరివర్తన లైఫ్ సెంటర్ అబ్రహాంకి మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం, నీరు, నిద్ర, తర్వాత ఉండడానికి ఒక షెల్టర్, ఈ 4 అవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ఇవి అవసరం. కానీ సమాజంలో ఒక ముద్ర వేయబడిన మీలాంటి వాళ్లకు మిగతా వాళ్ళు ఎవరు ఇలాంటి సహాయాన్ని అందించడానికి ముందుకు రారు. కానీ అబ్రహం గారు ఇంతమంది పిల్లలను సేకరించి ఒక చక్కటి ఆవాసాన్ని, తర్వాత సమాజంలో ఉండే అనేక సంస్థల ద్వారా మీకు సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందించడానికి వారు ప్రయత్నిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మీరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకున్నా, వేరే వాళ్ళతో కలిసి భోంచేసినా, ఏ ఇతర రకమైన ద్వారా ఈ HIV ఒకరి నుంచి ఒకరికి రాదు. మీ రక్తం ఇంకొకరికి ఎక్కిస్తే కానీ, మీకు వేసిన సూది ఇంకొకరికి వేస్తే కానీ, లేదా భార్యాభర్తల సంబంధంగా కానీ HIV వస్తుంది. కాబట్టి ఈ ప్రచారంలో మీరు HIVని గురించి మిగతా వాళ్ళకు కూడా దీన్ని సమాచారాన్ని అందించి వాళ్ళు భయపడకుండా, ఎందుకంటే మీరు కలిసి చదువుతారు, చాలామందితో కలిసి ఆడుకుంటారు, వీటన్నిటి సందర్భంగా ఇంకొకరికి రాదు అన్నది మీరు అవగాహన కలిగిస్తే మీరు కూడా సమాజంలో ఇతర వ్యక్తులతో పాటు వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రచారం చేయవలసిందిగా అబ్రహం గారిని కోరుతూ, ఇటువంటి అనేక సందర్భాల్లో మేము అజంబే తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, ఇతర సంస్థల ద్వారా మీకు అవసరమైన వస్తువులను అందించడానికి ఎప్పటికీ మీతో పాటు సహకరిస్తామని మనవి చేస్తున్నాం. అక్టోబర్ 16 ప్రపంచ అనస్థీషియా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవికృష్ణను జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుసెన్మి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శేషపని, ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్యం శ్రీనివాసరెడ్డి, భాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నంద్యాలకు మొట్టమొదటి అనస్థీషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవికృష్ణ గత 33 సంవత్సరాలుగా విశిష్ట అనస్థీషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాషోపాధ్యాయుల సంస్థ ప్రతినిధులు దామోదర్ విశ్వనాథరెడ్డి, సుధాకర్ గౌడ్, లింగమయ్య, ముస్తఫా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కళా పోషిస్తున్నాడు. ఇంతకుముందు శ్రీకృష్ణదేవరాయలు రాయలవారిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా భువన విజయం నాటకాలు, తర్వాత అన్ని రకాల రంగాలకు సారు ఆద్యుడిగా ఉండి, అదేవిధంగా వైద్యుడిగా ఈ కళారంగానికి ఎంతో విశేష కృషి చేస్తున్నటువంటి సారు గారికి ఈరోజు అనస్థిస్ట్గా అనిస్థిస్ట్ డే సందర్భంగా సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సార్ కీర్తి ఇంకా ప్రజ్వరిల్లాలని ఆశిస్తున్నాం. సార్ శస్త్రచికిత్స చేసి మత్తు డాక్టర్గా మరి రోగుల్ని కాపాడేటువంటి డాక్టర్ గారు, అదేవిధంగా సాహితీ శస్త్రచికిత్స చేసి సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపేందుకు కృషి చేసినటువంటి సార్ గారికి అనస్థీషియా డే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ గారి మీద చిరు పద్యమాల. జనని సుబ్బలక్ష్మమ్మ సౌజన్యమూర్తి, కవి విమర్శక మేధావి వెలుంగు, నాన్న రామకృష్ణయ్య నీకు నడక నేర్ప, పాడి విలువల చిన్ననాడి పట్టువడగా, అశ్వ రవికృష్ణ ముందున కరిగినావే, పొసగ కర్నూలు రాకువుడ్డు కాకినాడలో ప్రైమరీ విద్య పరగ నేర్చి, నంద్యాల రామకృష్ణ పట్టణాలయమునందు హైస్కూలు శ్రవణంబున అభ్యసించి, కందన బోలున్ మెడికల్ కళాశాలలో MBBS
ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి అచటనే డిప్లొమాయో అనస్థీసియా విద్యలో లోతులన్ వెగనేర్చి పుష్పమునకు సువాసనముల్ పుట్టినంత జగములన్ విరజిమ్మిన ఛాయ నిజము చదువులల్లా ఉన్నత స్థానంబు నిలిచి పేర్గన్న రవికృష్ణ నీకు శుభము. మార్టన్ అనే మహాశయుడు వైద్యుడు మొట్టమొదటిసారిగా అనస్థీషియా ఇచ్చి గొంతుకు ఒక శస్త్రచికిత్స నిర్వహించిన అక్టోబర్ 16వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది అనస్థీషియా దినోత్సవం అంటే అనస్థీషియా అనే వైద్య రంగం ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు పురోభివృద్ధికి దోహదం చేసింది. రోగికి నొప్పి తెలియకుండా చేయడంతో మెదడు ఆపరేషన్లు కానీ, గుండె ఆపరేషన్లు, ఊపిరితిత్తుల ఆపరేషన్లు, కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ జరగడానికి మూల కారణం అనస్థీషియా రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో అనస్థీషియా వైద్యులు పాత్ర ఈరోజు వైద్య రంగ పురోగతిలో కీలకంగా మారింది. అదేవిధంగా క్రిటికల్ కేర్, అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించే ఐసీయూల్లో కూడా అనస్థీషియా వైద్యులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నేను నంద్యాలలో 1992లో అనస్థీషియా పూర్తి చేసుకొని నంద్యాలకి రావడం జరిగింది. గత 33 సంవత్సరాలుగా నంద్యాలలో అనస్థీషియా వైద్యునిగా సేవలు అందిస్తూ వస్తున్నాము. నంద్యాలలో మొట్టమొదటి అనస్థీషియా వైద్యునిగా నేను రావడం జరిగింది. గతంలో కర్నూలు నుండి శస్త్రచికిత్సలకి అందించడానికి అనస్థీషియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ శస్త్రచికిత్సల రంగం కూడా అభివృద్ధి చెందడానికి ఒక రకంగా నేను పరోక్షంగా దోహదం చేయడం జరిగింది. ఈరోజు నంద్యాలలో దాదాపు 30 మంది పైగా అనస్థీషియా వైద్యులు నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం డాక్టర్ల సంఘము, అనస్థీషియా సంఘము తరపున కూడా అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా శస్త్రచికిత్సలు చేసుకునే సమయంలో అనస్థీషియా వైద్యున్ని సంప్రదించి శస్త్రచికిత్స ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచించిన సూచనలన్నీ పాటించి శస్త్రచికిత్సలకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శస్త్రచికిత్సలు పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు పురస్కరించుకుని మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఈరోజు ఈ అనస్థీషియా దినోత్సవాన్ని సందర్భంగా మాకు గౌరవం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని మోడీ. మోడీ పర్యటన సిపిఎం నాయకుల అక్రమ అరెస్టు దుర్మార్గమని పేర్కొన్న సిపిఎం నేతలు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం. నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. అనస్థీషియా వైద్యులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.